అలా నేను మిస్సెస్రావు ఎట్టకేలకు బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేశారు. అసలు ఏం జరిగింది ప్రమాదానికి ముందు అనేది ఫైనల్ చేశారు. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కూలిపోవడానికి కొన్ని సెకండ్ల ముందు పైలట్ కో పైలట్ ఇద్దరు కొంచెం హార్ష్గా మాడుకున్నారు. అది కూడా రెండు మాటలు. మీరు ఇంధనానికి సంబంధించినటువంటి స్విచ్ ఎందుకు ఆపేశారు, ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆపేశారు అని చెప్పి కో పైలట్ అడిగారు. ఇది బ్లాక్ బాక్స్లో వినిపించింది. నేను ఆపలేదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇంతవరకే జరిగింది. ఈ లోపుగానే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిపోయింది. కేవలం 59 సెకండ్స్లో జరిగిపోయింది. మొత్తం ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన తర్వాత కొన్ని సెకండ్స్లోనే ఈ ప్రమాదం జరిగింది. మరి ఈ ప్రమాదం జరిగిన తర్వాత వచ్చినటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ తెరవేస్తూ బ్లాక్ బాక్స్ చెప్పేసింది. అంటే కో పైలట్ మీద అనుమానం ఇప్పుడు వ్యక్తం అవుతుంది. కో పైలటే స్విచ్ ఆఫ్ వేశారు అని చెప్పి మరి పైలట్ అడిగాడు కదా. పైలట్ ఏమి అడిగారు, పైలట్ మీరు ఇంధనం ఫ్యూయల్కి సంబంధించి స్విచ్ ఎందుకు ఆపేశారని అడిగారు. నేను ఆపలేదని చెప్తారు ఆయన. సో కాబట్టి కో పైలట్ ఆపారా, అసలు ఏం జరిగింది అనే దాని మీద మళ్ళీ కొత్త అనుమానాలు బయలుదేరింది. దీని వెనక ఉన్న విద్రోహ శక్తులు ఉన్నాయా అనేది. ఇప్పుడు యాక్చువల్గా ఆ బ్లాక్ బాక్స్లో రెండు వర్డ్స్. ఒకటి ఫ్యూయల్ ఇంధన స్విచ్ను ఆపేశారు. ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయింది, ఇమీడియట్గా రెండో ఇంజన్కి సంబంధించినటువంటి స్విచ్ ఉంటుంది. దాన్ని స్విచ్ ఆన్ చేస్తే పైలట్ అది ఆన్ కాల. రెండు ఇంజన్లకు సంబంధించిన స్విచ్చెస్ ఆపేస్తున్నారు, ఫ్యూయల్ స్విచ్లు ఆపేస్తున్నారు. యాక్చువల్గా మామూలు ఫ్లైట్ మీకు టేకాఫ్ అయ్యే ముందు దానికి సంబంధించిన కండిషన్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. చార్ట్లో ఫుల్ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు టేకాఫ్కి పర్మిషన్ ఇస్తారు. ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ లేదంటే ఏటీసీ కానీ ఇవన్నీ కూడా అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాతనే పైలట్ దాన్ని టేకాఫ్ చేస్తారు. మరి ఒకవేళ పొరపాటున ఫ్యూయల్ స్విచ్ ఆపేస్తే మరి ఈ గ్రౌండ్ టీం ఉంటుంది కదా, ప్రతి విమానం ల్యాండ్ కాగానే గ్రౌండ్ టీం ఉంటుంది. గ్రౌండ్ టీము ప్రతిదీ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే అది టేకాఫ్ అవుతుంది. మరి ఈ గ్రౌండ్ టీంలో ఉండేటువంటి ఇంజనీర్స్ దాన్ని గమనించలేదా? పోనీ ఒక ఇంజిన్ స్విచ్ ఆపేస్తారు అనుకున్నాం. మరి రెండో ఇంజిన్ స్విచ్ అయినా ఇమీడియట్గా ఆన్ కావాలి కదా, రెండో ఇంజిన్ స్విచ్ కూడా ఆపేస్తున్నారు. సో కాబట్టి రెండు ఇంజిన్ల స్విచ్లు ఆపేశారు. రెండు ఇంజిన్లు ఉంటాయి. ఈ రెండు ఇంజిన్ల స్విచ్లు ఆపేస్తున్నారు. ఇక్కడే కరెక్ట్గా అనుమానం వస్తుంది. బ్లాక్ బాక్స్లో సహజంగా రహస్యాలు ఉంటాయి, కాక్పిట్లో బ్లాక్ బాక్స్లో ఉంటాయి. సో బ్లాక్ బాక్స్లో చివరి సెకండ్స్లో పైలట్ కో పైలట్ మాట్లాడుకుంది ఏంది? పైలట్ అడిగారు కో పైలట్ని, మీరు స్విచ్ ఎందుకు ఆపేశారని. ఫ్యూయల్ స్విచ్ ఆపేశారా అని అడిగితే నో నేను ఆపలేదని చెప్పారు. ఈ కాన్వర్జేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫ్యూయల్ స్విచ్లు ఎవరో వ్యూహాత్మకంగా ఆపేసి ఉండొచ్చు. దాన్ని కొంతమంది విద్రోహులు చేసి ఉండొచ్చు. అంటే ఎవరో విద్రోహులు అని అంటే ఆప్షన్ 1 గ్రౌండ్ క్లియరెన్స్ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు, గ్రౌండ్ టీమ్, గ్రౌండ్ క్రూ అంటారు, గ్రౌండ్ క్రూ అంటారు. ఆ క్రూలో ఇంజనీర్స్ ఉంటారు, రకరకాల ప్రధానమైనటువంటి విభాగాలని పార్ట్స్ అన్నింటిని కూడా చెక్ చేసే వాళ్ళు ఉంటారు విమానానికి, వాళ్ళని క్రూ అంటారు. ఆ క్రూలో ఎవరైనా ఉన్నారా? 2 ఈ క్లియరెన్స్ కోసం పంపించినటువంటి చార్ట్ని చెక్ చేయాలి. ఆ చెక్ చేసేటువంటి టీం ఏమైపోయింది అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక 3 ఇప్పుడు ఏమంటున్నారంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏమంటున్నారంటే, మీరు ఇప్పుడు యాక్చువల్గా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఆయన ఏమంటున్నారంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈ పైలట్ కో పైలట్ ఇద్దరు
కాన్వర్జేషన్ బేస్ చేసుకొని కో పైలట్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో అది తప్పు. పైలట్ కో పైలట్లు ఏమీ లేదు, మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. దీని వెనక ఏముందనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇప్పుడే మీరు నిర్ధారించవచ్చు అని చెప్పి చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు. అయితే తొలి రోజుల్లో మనకి వినిపించింది ఏంటి అని అంటే, ఒక అతను ఆ ఫ్లైట్ ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. అతని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యూస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అతను అసలు అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ చివరిని సెకండ్స్లో ఎలా రాగలరు అనేది ఒక మిరాకిల్. అది ఆ మిరాకిల్ వెనక అనుమానపు కోణాలను కూడా కొంతమంది చూశారు. కానీ అటువైపు నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏమీ క్లూస్ లభించలేదు వాళ్ళకి. అయితే ఇంకొకటి ఏంటంటే మాల్వేర్ని చొప్పించారా అంటే ఇప్పుడు జామ్ అయ్యేలాగా జనరల్గా ఫ్లైట్ ఎలా ఉంటుంది, మొత్తం డిజిటల్ సిస్టంలో ఉంటుంది, డిజిటల్ బేస్ చేసుకుని వెళ్తుంది. ఏటీసీ కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది, సిగ్నల్స్ తోటి నడిచేది అనమాట మొత్తం. సో కాబట్టి మాల్వేర్ దీంట్లో ఏమైనా చూపించారు ఎవరన్నా, ఈ మాల్వేర్ని చూపించి హ్యాక్ చేశారా, హ్యాక్ చేసిన కారణంగానే ఈ మొత్తం స్ట్రక్ అయిపోయిందా, విమానానికి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా స్ట్రక్ అయిపోయిందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయిదేంటి, ఇంధనం కల్తీ ఈ కారణంగా ఇంజిన్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది అని ఇంకొక అనుమానం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఫైనల్ అయినటువంటి అంశం ఏంటంటే, ఇంజిన్ స్విచ్ ఆపేసి ఉన్నాయి, ఫ్యూయల్ స్విచ్లు ఆపేసి ఉన్నాయి అని అంటున్నారు. సో మరి ఫ్యూయల్ స్విచ్లు ఎవరు ఆపుతారు? ఫ్యూయల్ స్విచ్ ఆపినప్పుడు మీకు టేకాఫ్ అయింది, ఫ్లైట్ టేకాఫ్ అయింది అంటే అప్పటికే ఉన్నటువంటి ఒక ఇంధనం బహుశా టేకాఫ్ కొన్ని సెకండ్స్లో 59 సెకండ్స్లోనే కదా మొత్తం జరిగింది. 59 సెకండ్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యూయల్ తోటి ఒకవేళ టేకాఫ్ అయ్యి ఉండొచ్చు. కానీ మీకు ఆ టేకాఫ్ అయ్యేటప్పుడు ఫ్యూయల్కి సంబంధించినటువంటి సరఫరా ఎలా ఉంది ఏంటి అనేది డిస్ప్లే చూపిస్తుంది, ఎదురుగా అన్ని డిస్ప్లే చూపిస్తారు. ఆ డిస్ప్లే చూపించినంత పాటు ఇవన్నీ ఏది సక్రమంగా ఉన్నా కానీ అక్కడ సంకేతం వస్తుంది, డిజిటల్ సంకేతం వస్తుంది. కానీ అది అబ్జర్వ్ చేయలేదా పైలట్? తీరా అది టేకాఫ్ అయిన తర్వాత చూసుకున్నారా అనేది ఒకటి. రెండు, మాల్వేర్, ఒకవేళ మాల్వేర్ కనుక దాంట్లో ఇన్సర్ట్ చేస్తే, హ్యాక్ చేస్తే, ఆ హ్యాక్ చేసినప్పుడు ఇవన్నీ డిజిటల్ సిస్టమ్స్ ఏవి డిజిటల్ కనిపించదు. అది చేశారా అనేది స్టిల్ ఇప్పటికి కూడా అనుమానం ఉంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఒకటే బయటకు వచ్చింది కాబట్టి ఫ్యూయల్ స్విచ్లు అయితే ఆగిపోయినాయి, పైగా 2 ఇంజన్లు ఆగిపోయినాయి. 2 ఇంజన్లు ఆగిపోయినాయి అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంటుంది అనేది అనుమానిస్తున్నారు. సో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఇప్పట్లో మనం ఆ కో పైలట్ని కానీ లేదా క్రూలో ఉండేటువంటి వాళ్ళని కానీ అనుమానించాల్సిన పని లేదు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు. బట్ ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయినాయి. ఆగిపోవడానికి కారణం ఏంటనేది తెలిసేంత వరకు కూడా దాన్ని విద్రోహమైనటువంటి చర్యగానే తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ ఫ్యూయల్ స్విచ్లు ఎందుకు ఆగిపోయాయి? మాల్వేరా, లేదంటే క్రూ టీమా, లేదంటే గ్రౌండ్ టీమా, ఎవరు ఆపేసి అనేది మాత్రం ఇప్పటికీ సీక్రెట్గానే ఉంది. అది తేలేంత వరకు కూడా మీరు పైలట్లను అనుమానించొద్దు, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు ప్రమాదంలో అని రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు? మాల్వేరా అంటే హ్యాక్ చేశారా, లేదంటే ఇంధనం కల్తీయా? ఇలాంటి డౌట్స్ స్టిల్ ఉన్నాయి. మరి మీ డౌట్ ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.